ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల మధ్య నాయకుల వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పక్షమైన టీడీపీ పార్టీ నుండి నాయకులు, అనుచరులు ఇతర పార్టీల వైపు తరలి వెళ్లిపోతున్నారు. తాజాగా అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ ప్రాంతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డిని ఇప్పటికే తెలుగుదేశం వాళ్లు అనైతికంగా పార్టీలోకి చేర్చుకున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుండో ఉన్న రామసుబ్బారెడ్డి కూడా అదే పార్టీలో ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు ముఖ్యమైన నాయకులు తమ వద్ద ఉన్నారు కాబట్టి ఈసారి గెలుపు తథ్యమని తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ వారి ఊహలన్నింటినీ తలకిందులు చేసే విధంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలు, ముఖ్య అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జమ్మలమడుగులోని కొన్ని మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇలా చాలా మంది ముఖ్యులు జమ్మలమడుగు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతో వీరందరూ వైఎస్ఆర్ సిపిలోకి జగన్ సమక్షంలో చేరడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం ఆ ప్రాంతంలో తెలుగుదేశానికి ఊహించని షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇటువంటి వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ వలసల వల్ల ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.